ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తులుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం. ఆ యజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దైవజనుడైన పౌలు ఏథెన్సు నగరమును దర్శించినప్పుడు ఏథెన్సు నగర ప్రజలకు ఈ మాటను ఆయన చెబుతూ ఉన్నాడు. అయ్యా, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుచున్నాడు అని అన్నాడు. మనుషులు మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. మారు మనసు లేని వారెవ్వరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. ఒకసారి ఒక దైవజనుడు ఒక ఊరికి సువార్త కూడికల కొరకై వెళ్ళాడంట. ఆ ఊరి పాస్టర్ గారు దైవజనుడికి అన్ని ఏర్పాట్లు చేసి ఒక యవనస్తుని ఆయనకు పరిచయం చేసి, ఇతడు మా సంఘ యవనస్తుడు, మంచి కుర్రోడు, అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తాడు అని పాస్టర్ గారు చెప్పారంట. పాస్టర్ గారు సంతోషించాడంట. ఆయన ఉన్న ఆ 3 రోజులు ఆ యవనస్తుడు ఆయనకు ఏ లోటు లేకుండా ప్రతి చిన్న విషయంలో కూడా చేదోడు వాడుదోడుగా ఉండి ఆయనకు అన్ని కార్యములను సరిదిద్దాడంట. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఆ యవనస్తునితో మాట్లాడి, తమ్ముడు, నీవు యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొందినావా అని అడిగాడంట. అప్పుడు ఆ యవనస్తుడు నవ్వుతూ, మారు మనసు పొందేటువంటి వయసు నాకు ఇంకా ఉందలేండి, ఇప్పుడే ఏమవసరము అని అన్నాడంట. అంతేకాకుండా యవనస్తుడు, నాలో అన్ని మంచి కార్యాలే ఉన్నాయి, నేను సంఘానికి క్రమంగా వస్తున్నాను, సంఘ కాపరికి లోబడి ఉన్నాను, సంఘములో అనేక పనులను నేను చేయుచున్నాను అని చెప్పాడంట. అయితే దైవజనుడు, నీవు సంఘ పనులను చేసినంత మాత్రం చేత, నీవు మంచి వ్యక్తిగా కనపడినంత మాత్రం చేత దేవుని రాజ్యములో ప్రవేశించవు. యేసుక్రీస్తు నీ పాపముల కొరకై మరణించినాడని నీవు గుర్తెరిగి నీ జీవితమును ఆయనకు అప్పగించి మారు మనసు నీవు పొందాలని చెప్పాడంట. దానికి ఆ యవనస్తుడు నవ్వుతూ, దానికి ఇంకా చాలా సమయం ఉందిలేండి అని అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు, నేడే రక్షణ దినమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆలోచించుకో, రేపు నీది కాకపోవచ్చేమో అని అన్నాడంట. అయితే ఆ యవనస్తుడు ఆ మాటను అంత సీరియస్గా తీసుకోలేదంట. ఈయన సువార్త కూడికలు అయిపోయిన తర్వాత తన ఊరికి వచ్చి తన సంఘములో ఒక ఆదివారము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయన సెల్లు మోగడము ప్రారంభించిందంట. దాన్ని ఆయన సైలెంట్ మూడ్లో ఉంచినాడు కనుక ఆయన ఆ పాస్టర్ గారు ఏదో అర్జెంటుగా తనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్నా, దేవుని పనిని సంపూర్తి చేసిన తర్వాత ఆయన ఆ పాస్టర్ గారిని మరలా ఫోన్లో కలిసి, ఎందుకు మీరు ఫోన్ చేస్తూ ఉన్నారని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యగారు, మీకు పరిచర్య చేసినటువంటి ఆ యవనస్తుడు నిన్న యాక్సిడెంట్లో చనిపోయినాడు అని అన్నాడంట. అప్పుడు దైవజనుని మనసు వేదనతో నిండినదంట. నేను అతనికి ఎంతో చెప్పాను, కానీ అతడు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని ఉంటే పరలోకంలో ప్రవేశించేవాడు. కానీ ఇప్పుడు నేనేమి చేయగలుగుతాను, మీరేమి చేయగలుగుతారని వేదన పడ్డాడంట. అవును దేవుని బిడ్డలారా, ఆ యజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు ఈ దినమే నీ జీవితంలో దేవునికి సమర్పించి మారు మనసు పొందు. కనుడా, నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీకు నమ్మకమైన వారిగా వారిని వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా,
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కి మాకు మద్దతు తెలపండి.